తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాలకుర్తి కృష్ణమూర్తి. తెలంగాణ ఆల్ పెన్షన్స్ అసోసియేషన్ 4 రంగాలకు సంబంధించినటువంటిది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, పబ్లిక్ సెక్టారు, తర్వాత కోల్ మైన్స్ పెన్షన్స్ అందరూ కూడా దీంట్లో ఉంటారు. వీళ్ళందరి కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గతంలో ఇప్పటి పనిచేసేటువంటి ధర్నా ఏదైతే ఉందో ఈపీఎస్ పెన్షనర్స్ దాదాపు వాళ్ళందరూ కూడా 1000 రూపాయల పెన్షన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు. 1000 రూపాయల పెన్షన్ అనేది ఎలా సరిపోతుందండి మీకు? ఎలా సరిపోదు కనుకనే మేము పోరాటం చేస్తున్నాం. ఇది 1995లో ఇది వచ్చింది. మన గుడిసెల వెంకట స్వామి గారు ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి గారి కంటే ముందు మనం పోరాటం చేసాం. ఎవరిని మాకు పెన్షన్ కావాలి అని. స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లాగైతే పెన్షన్ ఉందో మాకు కూడా ఇవ్వండి అని వీళ్ళు పోరాటం చేశారు. అప్పుడు ఒక స్కీమ్ తీసుకొచ్చారు, దాన్ని పెన్షనర్స్ స్కీమ్ అంటూ తీసుకొచ్చి పిఎఫ్ మా దగ్గరే కట్ చేసి 40% వాళ్ళ దగ్గర ఉంచుకొని మాకు పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పుడు మన డిమాండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఉన్నట్టుగానే మాకు కూడా ఇవ్వాలని మనం డిమాండ్ చేసాం. ఆ డిమాండ్కి అనుసరించే అప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చేసి మాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో 95 లేదు. అయితే ఆ రోజు ఒప్పందంలో ఉన్నది ఏంటంటే మీకు మినిమం పెన్షన్ ఇస్తాము, పెన్షన్ ఇచ్చేసి రివిజన్ చేస్తాము, అంటే పిఆర్సీ ఇస్తాము, ఆ తర్వాత డిఏ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ పెన్షన్ రివిజన్ చేయడం కానీ తర్వాత వాళ్ళకి డిఏ ఇవ్వడం కానీ ఏది జరగలే. అందువల్ల ఆ రోజు ఇచ్చినట్టు పెన్షను ఇవాటి వరకు కూడా అలాగే ఉంది తప్ప ఒక్క పైసా కూడా పెరగలే. అందుకోసమే ఇవాళ ఆ స్థితి ఏర్పడదు అనేది మనం స్పష్టంగా గమనించాలి. ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 1000 రూపాయల కంటే వెళ్ళేది పెన్షన్. కానీ డిఏ ఇవ్వడం వల్ల 5 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలకు ఒకసారి డిఏ కలపడం వల్ల అందువల్ల పెన్షన్ పెరిగింది. ఇవాళ 70,000, 80,000 పెన్షన్ తీసుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 40,000, 50,000 తీసుకుంటున్నారు. అందుకోసం ఇది పెంచకుండా ఉండడం వల్లనే ఈపీఎస్ పెన్షన్ వాళ్ళకి నష్టం జరిగింది. దానికోసం మనం అనేక పోరాటాలు చేశాం. కానీ ఆ రోజు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షనర్స్ కనుక ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఏ కంపెనీలో రిటైర్ అయిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండలేరు కదా. అందుకోసం దీని మీద పోరాటం జరగకపోయింది. దీనిలో ఒక పెద్ద లోపం ఏంటంటే దానికి 5,000, తర్వాత 6,000, 7,000 అనేది సీలింగ్ ఉంది దీనికి. అంటే నీకు ఎంత శాలరీ అయినా ఉండనియండి, పెన్షన్ ఇచ్చేది మాత్రం 5,000 మీద మాత్రమే ఇస్తారు, లేకుంటే 6,500 మాత్రమే ఇచ్చారు. తర్వాత 2014 వచ్చే వరకు 15,000 చేశారు. అంటే ఎట్లా చేసినా కానీ పెన్షన్లో ఒక 1000 రూపాయల నుంచి 4,500 కంటే కూడా పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఆ స్కీమ్ ప్రకారం. ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళి కేరళ కోర్టులో ఏమిచ్చిందంటే ఇట్లా సీలింగ్ పెట్టడానికి అవకాశం లేదు, సీలింగ్ పెట్టడానికి ఎవరికి అధికారం లేదు. అందుకో ఎంత పెన్షన్ ఉంటే అంత పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అదైతే స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కోర్టు ఏం చేసిందంటే సీలింగ్ పెట్టడానికి వీలు లేదని కొట్టిపారేసింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సీలింగ్ ఉండాల్సిందే అని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఏమిచ్చిందంటే కేరళ గవర్నమెంట్ ఇచ్చింది, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు కూడా సమర్థించారు. ఆ తర్వాత ఫుల్ బెంచ్కి పోయినా కానీ మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పు ఏంటంటే మొత్తం ఎంతైతే శాలరీ ఉందో దాని మీదనే పెన్షన్ ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హయ్యర్ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కానీ అనేక కారణాలు పెట్టి మొత్తానికి ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి వాళ్ళే ఏర్పడుతుంది. మన డిమాండ్ ఏంటంటే కనీసం ఆ రోజు రివిజన్ చేయలేదు కనుక, రివిజన్ చేయకుండా ఉండడం సరైనది కాదు కనుక తప్పనిసరిగా మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే 1,000 ఇవ్వడం సరైనది కాదు కదా. అంటే ఈ మన బీజేపీ ప్రభుత్వం రాకముందు జవదేకర్ అని ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే కోషియార్ కమిటీ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ ఉండాలా, దానికి డిఏ ఇవ్వాలా, రివిజన్ చేయాలి అని అప్పుడప్పుడు వీళ్ళు మేము చేస్తామని గవర్నమెంట్కి రాకముందు చెప్పిన మాట. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం 5 పైసలు కూడా పెంచలేదు. అప్పుడు వాగ్దానం చేశారు, గవర్నమెంట్లో లేనప్పుడు వాగ్దానం చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవ్వలేమని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇది జరుగుతున్న ఈ సందర్భంలోనే మేము అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాలు చేసిన సందర్భంలో ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళకు కూడా ఈపీఎస్ పెన్షన్ అంటూ ఉంటుందని, 1000 రూపాయలే ఉంటాయని అసలు ఎంపీలకే తెలియదు. ఎంపీలకి తెలియకపోయిన తర్వాత పార్లమెంట్లో ఎక్కడ చర్చ జరుగుతుంది. అందువల్ల మన పోరాటాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో
ఇదే ఆఫీసు ముందు పిఎఫ్ ఆఫీసు ముందు నెల రోజులు మేము పోరాటం చేసాం. నెల రోజులు పోరాటం చేసిన తర్వాత అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వ దృష్టికి వెళ్ళేవి కాదు, పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాతనే పెన్షన్ మీద మాట్లాడడానికి అవకాశం వచ్చింది. మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చర్చ జరుగుతున్నది. హయ్యర్ పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయడం ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇవ్వడం చేయడం. రోజు మీరు వీడియోలో చూస్తే 7,500 వచ్చిందని, డిఏ ఇస్తున్నారని, ఒకసారేమో నిర్మలా సీతారామన్ పెట్టిందని, ఇంకొకసారేమో మన స్పీకరే అనౌన్స్ చేసినట్టుగా వాయిస్ ఇచ్చేసి మొత్తం మానిపులేట్ చేసే పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్లో కనపడుతుంది. అందుకోసం ఇదంతా కూడా పెన్షనర్కి ఇవ్వకుండా చేయాలనే సిద్ధాంతమే. ఎందుకంటే ఈపీఎస్ పెన్షన్స్ ఒక్కడే కాదు, 2004 తర్వాత మనకు పిఎఫ్ఆర్డీఏ అని తీసుకొచ్చారు. పిఎఫ్ఆర్డీఏలో జరిగింది ఏమిటి? పిఎఫ్ఆర్డీఏలో మొత్తం పెన్షన్ తీసి తీసేసి ఏం చేశారంటే వాళ్ళకు కూడా పిఎఫ్ను కట్ చేసి పిఎఫ్ నుంచే ఇస్తామని చెప్తే ఆ రోజు కనపడి ఎవరికి తెలవలేదు. మనం కూడా సర్వీస్లో ఉన్నప్పుడు మేము కూడా డిమాండ్ చేసినాం, ఇది సరైనది కాదని ఓపీఎస్ ఏమని డిమాండ్ చేసినాం. అయినా కానీ రిటైర్ అయిన తర్వాత ఇవాళ వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎంత అంటే ఈపీఎస్ పెన్షన్కి ఎట్లయితే 1,000 రూపాయలు 2,000 వస్తున్నాయో వీళ్ళకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అని మాకు స్పష్టం. మరొకటి, ఈ మధ్య కాలంలో వ్యాలిడేషన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. వ్యాలిడేషన్ యాక్ట్లో చూస్తే వ్యాలిడేషన్ యాక్ట్ దేని తీసుకొచ్చింది? 1/1/2026 తర్వాత ఉన్న వాళ్ళు వేరు, అందుకంటే ముందున్న వాళ్ళు వేరు అని 2 రకాలు చేసింది పెన్షనర్స్ కూడా. అంటే 26 తర్వాత వాళ్ళకందరికీ ఏమో డిఏ వస్తుంది, పిఆర్సీ వస్తుంది. కానీ నాలాంటి వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా డిఏ కానీ పెన్షన్ కానీ పెరగదు. అంటే ఇవాళ ఎంత పెన్షన్ ఉందో నాకు అంత పెన్షనే ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అంటే ప్రభుత్వం ఇవాళ ఎవరికి కూడా పెన్షన్ ఉంచడానికి సిద్ధంగా లేదు, తీసేయడానికే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని అడ్డుకోకపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే పెన్షనర్స్ ఉన్నారో అంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈపీఎస్ పెన్షనర్స్ 83 లక్షల మంది ఉన్నారు. ఈపీఎస్ పెన్షనర్స్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ 10 లక్షల మంది ఉన్నారు. ఇట్లా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఈడీఓ మొత్తం చూస్తే 3 కోట్ల మంది మొత్తం పెన్షనర్స్ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలతో సహా. ఇప్పుడు ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు తగలే, 5 సంవత్సరాలు కాకముందే వాడు పెన్షన్ తీసుకుంటాడు. 2 సార్లు ఎన్నికైతే 2 పెన్షన్లు తీసుకుంటాడు, 3 సార్లు ఎన్నికైతే 3 పెన్షన్లు తీసుకుంటాడు, 4 సార్లు ఎన్నికైతే 4 పెన్షన్లు తీసుకుంటాడు తప్ప ఇతరు 30 సంవత్సరాలు పనిచేసిన వాడికి పెన్షన్ లేకుండా పోవడం అనేది ఇక్కడ దారుణమైనటువంటి విషయం. అందులో ఇది కూడా మేము ప్రశ్నిస్తున్నాం స్పష్టంగా. కానీ ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన పెంచుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. పోనీ ఇప్పుడు ఈపీఎస్ పెన్షనర్స్ ఉన్నారు, 16,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పిఎఫ్ బడ్జెట్. ఒకవేళ వాళ్ళకి ఇస్తే 25% మాత్రమే వీళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు. మొత్తం పెన్షన్ కనుక ఇస్తే ఒక్కొక్కళ్ళకు 7,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ప్రభుత్వం ఇవ్వకుండా పెట్టుబడిదారులకు వాళ్ళకి వీళ్ళకి పెంచడానికి పనిచేస్తుంది తప్ప, రాయితీలు ఇవ్వడానికి ఇస్తుంది తప్ప, ఇదే డబ్బులు వాళ్ళకి అటు పంపడానికి పనిచేస్తుంది తప్ప పెన్షన్కి ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇది ప్రధానంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వైఫల్యం. వీళ్ళ ఏంటంటే దృక్పథంలోనే తేడా ఉంది అని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము స్పష్టంగా చెప్పేది, ఈ ప్రభుత్వంలో వైఖరి మారకుండా ఈ డబ్బులు రావు, పెన్షన్ ఉండదు. పెన్షన్ తీసేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడడం లేదని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పెన్షన్ ఉన్నప్పుడు 2వ పెన్షన్ ఇవ్వద్దు అనేది కూడా ఒక రూల్ ఉంది. ఒక పెన్షన్ ఉన్నప్పుడు ఇంకో పెన్షన్ ఇవ్వద్దు అని రూలు. ఆ రూలుకు కొన్ని అందరినీ పాటిస్తున్నారా? పాటించలేదు కదా. ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకుంటారు? 3 పెన్షన్లు 4 పెన్షన్లు ఎట్లా తీసుకుంటారు? ఒక కార్పొరేట్గా చేసినా తీసుకుంటాడు, ఇంకోటి చేసినా తీసుకుంటాడు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేవారు మాత్రం తీసుకోవడం లేదు. అది కూడా ఇప్పుడు ఈపీఎస్ పెన్షనర్స్ ఉన్నారు. ఉదాహరణకు 1,000 రూపాయలే పెన్షన్ వస్తుంది, కానీ సామాజిక పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 4,000 వస్తుంది సామాజిక పెన్షన్. మామూలుగా ఏం పని 67 నిండిన వాళ్ళకు సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. మరి వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళే కదా. 1,000 రూపాయలు అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాడికి కూడా ఇంకో పెన్షన్ ఇవ్వచ్చు కదా. కానీ ఒక పెన్షన్ ఉంది కనుక ఇంకో పెన్షన్ ఇవ్వమని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ అదే కేరళ గవర్నమెంట్ ఈ పెన్షన్ ఇస్తున్నది, ఆ పెన్షన్ ఇస్తున్నది. అంటే సామాజిక పెన్షన్ ఇస్తున్నది, ఇటు ఈ వాడికి వచ్చే పెన్షన్ ఇస్తున్నది. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నది. ఈ ప్రభుత్వాలు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఇది ప్రధానంగా ఈ సమస్య ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం. పోనీ ఒక ఈపీఎస్ పెన్షన్సే కాకుండా, అంటే పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వాళ్ళే కాకుండా మిగతా చోట్ల పనిచేసే వాళ్ళకి కూడా అందరి మీద కూడా ఈ ప్రభావం పడుతున్నది. అందుకోసమే అన్ని సంఘాలు కలిసి పోరాటాల్సిన బాధ్యత ఇవాళ వచ్చింది. పేరు వి నాగేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు అధ్యక్షుడిని. ఈ రోజున ఈపీఎస్ పెన్షనర్లు సాగిస్తున్నటువంటి పోరాటం గత దశాబ్దాల కాలంగా కొనసాగుతూ ఉంది. వాళ్ళ ముఖ్యమైనటువంటి డిమాండు 9,000 నెలకి మినిమం పెన్షన్ ఇమ్మని. దీని చరిత్ర ఏమిటంటే,
మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే 3,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం. వారు 1,000 రూపాయలు మాత్రమే మినిమం పెన్షన్ చేశారు. తరువాత ఒక 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇవాళ వరకు రివిజన్ లేదు. మన వ్యవస్థలో రోజు రోజు రూపాయి పతనం అవుతుంది. రూపాయితో కొన్ని వస్తువులు తక్కువైపోతున్నాయి. అందుకని ఇన్ఫ్లేటెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో 9,000 మినిమం పెన్షన్. అదే పెన్షన్ మాకు కావాలి అని ఈపీఎఫ్ పెన్షనర్లు అడగటం చాలా న్యాయమైనటువంటి డిమాండ్. డబ్బులు లేవు అని ఎగ్గొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మనది ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. వీళ్ళందరూ కష్టపడి పనిచేయడం మూలనే సంపద పెరిగి జీడిపి పెరిగి ఇవాళ 4వ స్థానానికి చేరుకున్నాం. తర్వాత వీళ్ళ కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద వచ్చే వడ్డీ అందరికీ ఇచ్చేటట్టయితే 6,200 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. కానీ ఆ వడ్డీలో కూడా కొంత భాగం మిగుల్చుకుని వీళ్ళకి 1,000 రూపాయలే ఇవ్వడం అనేది దారుణం. మొత్తం 82 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. 42 లక్షల మందికి 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. మిగతా వాళ్ళకి 1,000, 2,000, 3,000. ఒక్క 42,000 మందికి మాత్రమే 6,000 వస్తుంది. కాబట్టి అందరికీ 9,000 పెన్షన్ ఇచ్చేటటువంటి వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాలలో వృద్ధులకి 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి వాళ్ళ వడ్డీ డబ్బులు పంచి ఇంకొక 3,000 మీరు వృద్ధాప్యం కింద ఇచ్చినా 9,000 ఇవ్వటం అనేది పెద్ద విషయం కాదు. అందుకని పెన్షన్ మీద ఒక సానుకూలమైనటువంటి యాటిట్యూడ్తో వీళ్ళందరికీ 9,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా వీళ్ళ డిమాండ్కి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా స్ట్రైక్ ఉంది. ఈ స్ట్రైక్ సందర్భంగా హైదరాబాద్లో ఉదయం 10 గంటల నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ ఉంటుంది. అలాగే మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మె కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెన్షనర్లు ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా ఈ డిమాండ్స్ పట్ల పోరాటం చేస్తున్నారు. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా భవిష్యత్తులో పెన్షన్ పెరగకుండా డిఏ ఫెసిలిటీ లేకుండా ఒక అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉంచుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఆ యాక్ట్ను కూడా వాపస్ తీసుకోవాలని, కార్మికుల హక్కుల్ని కాలరాచే ఈ 4 లేబర్ కోడ్లను ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాలనే డిమాండ్తో రేపు సమ్మెలో పాల్గొనబోతున్నాం.